అందరికీ నమస్కారం అండి. ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో జూలై మాసానికి సంబంధించి కన్యా రాశి వాళ్ళ ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వాళ్ళకి జూలై మాసంలో ఏమి శుభ ఫలితాలు కలుగుతాయి, ఏమి అశుభ ఫలితాలు కలుగుతాయి, తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి తెలుసుకునే ముందు ప్రధానంగా ఈ జూలై మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో వస్తాయి అనేది తెలుసుకుంటే ఫలితాలకి అవటే కారణం. కాబట్టి జూలై 16 నుంచి ఏమవుతుందంటే రవి కర్కాటక రాశిలోకి అంటే దశమంలో సంచరిస్తూ ఉంటాడు. అలాగేంటంటే జూలై 19 నుంచి వచ్చి బుధుడు సింహరాశిలోకి అంటే తన ముందు రాశి వ్యయంలోకి వచ్చేసాడు బుధుడు. అందువల్ల బుధ సంబంధమైనటువంటి వ్యయాలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జూలై నుంచి కుజుడు వృషభంలో అంటే అష్టమంలోంచి వృషభ అంటే నామంలోకి వస్తారు. కాబట్టి మనకి కొంతవరకు ఇబ్బంది లేకుండా పోతుంది అనారోగ్య సమస్యల నుంచి. అలాగే శుక్రుడు జూలై 6 నుంచి కూడా కర్కాటకంలోకి వచ్చారంటే లాభస్థానంలోకి వచ్చారు. తర్వాత ఏమైందంటే గురువు వృషభ రాశిలో నవమ స్థానంలోనే ఉన్నారు. మంచి ఆ శుభ ఫలితాలు ఖచ్చితంగా అలాగే ఇచ్చుకుంటూ వస్తారు. అలాగే శని కుంభరాశిలో అష్టమంలో శని అనేది అనారోగ్య సమస్యలకి ఆయన ఏం మారలేదు, అలాగే ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే రాహుకేతువులు మీనరాశిలోకి రావటం అనేది జరిగింది. కనుకంటే ఈ గ్రహ సంచారం అన్నింటికీ తీసుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతము కన్యారాశి వారికి జూలై మాసంలో ఉండే ఫలితాలకు ఇప్పుడు మనం బేరీజ్ వేసుకుని చెప్పుకుందాం. ప్రధానంగా వచ్చేసేంటి గ్రహ సంచారంలో ఈ రవి బుధుడు శుక్రుడు ఈ సంచారం వల్ల బలం పెరుగుతోంది. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాము. ఆరోగ్య ఆర్థికములందు జాగ్రత్త అయితే తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. అలాగే వేగవంతం చేసుకోవాల్సిందిగా మన ఎఫర్ట్ని కానీ ప్రయత్నాల్ని కానీ మనం చేసే పనిని కొంచెం వేగవంతం చేసుకోవటం మంచిది. జాగు మటుకు చేసుకోవద్దు. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ మాసంలో చక్కగా ఉంటుంది. ఆ సపోర్ట్ వల్లే మీరు గ్రోత్ పొందుతారు. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారము ఆలోచనల్ని తీసుకోవటం మీకు మంచిది. జీవిత భాగస్వామి సలహా ఖచ్చితంగా పాటించండి. ప్రయాణాలకు కానీ పెట్టుబడులకు కానీ కొంచెం ఈ మాసం దూరంగా ఉండండి. బంధుమిత్రుల సహాయం తీసుకోండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అంత ప్రాపర్గా లేదు, గ్రహ బలం అనుకూలంగా లేనప్పుడు పెట్టుబడి పెట్టడం మటుకు వద్దనేటి విషయం చక్కగా చెప్తున్నాము. మానసికంగా ధైర్యంగా వ్యవహరించండి. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా మనోధైర్యంతో దాన్ని ఎదుర్కోవలసిన అవసరం వస్తుంది. కెరీర్ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మంచి సహకారం అందుతుంది. ప్రొఫెషన్ బాగానే ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా బాగానే ఉంటుంది. ఖర్చులు మాత్రమే పెరిగేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు మాత్రం పెట్టబాకండి, కలిసి రావు. కెరీర్ పరంగా మంచి సహాయం ఉంటుంది. కాబట్టి 3వ వారం నుంచి కెరీర్లో మీకు మంచి సమయమే ఉంది. కాబట్టి ప్రొఫెషన్లో ఇబ్బంది ఏం లేదు. ప్రొఫెషన్లో అందరు మన్ననలు పొందుతారు, గౌరవ మర్యాదలు పొందుతారు. వేరే ఇన్వెస్ట్మెంట్ చేయబాకండి. మీ పనిలో విజయవంతంగా కూడా పూర్తి చేసుకుంటారు. ఈ సపోర్ట్ ఏదైతే ఉంటుందో పై అధికారులతో అది మీకు కలిసి వస్తుంది. వాళ్ళ మద్దతుతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగేంటంటే విదేశాలు వెళ్ళే వారికి మెరుగైన మార్పులు ఉంటాయి. ప్రయత్నిస్తే ఏంటంటే మనకి వీసా కోసం కానీ విదేశీ ప్రయాణాల కోసం కానీ ప్రయాణించే వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రయత్నాల మటుకు తప్పనిసరిగా చేయండి. ఆర్థికంగా మంచి సమయంగానే ఉన్నప్పటికీ ఆచితూచి మాత్రమే ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చులు వద్దు. మీ కుటుంబ సభ్యులతో కొంతవరకు గృహోపకరణాలు చేసుకోవడానికి కూడా ఖర్చు అవుతుంది. ఇవి ప్రాపర్ కాబట్టి అవసరం కాబట్టి గృహోపకరణాలు కొనండి తప్పితే ఇతర ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయొద్దు. ఈ నెలలో వాహనము ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. వాటిని ఆచితూచి మాత్రమే ముందుకు అడుగు వేయండి. అవసరమైనప్పుడు వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండటానికి ప్రయత్నించవద్దు.
అనవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేస్తే మాత్రం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా మీకు మంచి సమయం అయితే ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళతో మీరు స్పెండ్ చేయటం వల్ల కలిగేటువంటి ఎక్స్పెండిచర్ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది తప్పితే అది వృధా ఖర్చు మాత్రం కాదు. మీరు మీ కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం కేటాయించి వారి ఆత్మీయత అనుబంధాన్ని చూరగొనేటువంటి అవకాశం అయితే వస్తుంది. వారి కోసం చేసే ఖర్చు కూడా మీకు ఆనందకరంగానే ఉంటుంది, ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ నెలలో స్నేహితులు లేదా సోదరుల నుండి ఊహించినటువంటి ఒక బెనిఫిట్ అంటే బహుమతి పొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నెలలో ప్రథమార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మికమైన పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు కానీ లేదా దూర ప్రయాణాలు కానీ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకుంటే మీకు మంచిది. ఆరోగ్యపరంగా ఈ నెలలో 3వ వారం నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది. అప్పటిదాకా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, ఏ రకమైన ఇబ్బంది లేదు. ఈ నెలలో చర్మ సంబంధమైనవి లేకపోతే కంటి సంబంధమైనవి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. వాటికి కూడా ఎక్స్పెండిచర్ తగ్గించుకొని అవసరమైనంతకే వాడితే ఆటోమేటిక్గా అవి రెక్టిఫై అవుతాయి. ఈ నెలలో ప్రయాణాల విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణపరంగా ఖర్చులు తగ్గించుకోవటానికి కుటుంబానికి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు, కానీ అనవసరమైన ప్రయాణాలు అనవసరమైన వారి కోసం మాత్రం చేయబాకండి. మీరు ఏదైతే డ్రైవింగ్ చేసేటప్పుడు అనవసరమైన ఆవాసాలకి పోవటం కానీ పట్టుదలకి పోకుండా సంయమనం పాటించండి. అది మీకు కుజ సంబంధమైనటువంటి దోషాలని నివారిస్తుంది. వ్యాపారవేత్తలకైతే తన వ్యాపారంలో మంచి వృద్ధి అయితే పొందుతారు. ఆర్థికంగా కొంచెం సాధారణ సమయమే నడిచినప్పటికీ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడకుండా ముందుకు పోతారు. పెట్టుబడులు వ్యాపార విస్తరణకు ఇది అవాయిడ్ చేసుకుంటేనే మంచిదని మాత్రం సూచించడం జరుగుతోంది. ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి. భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాల్సిన వారు కొంచెం వచ్చే నెల వరకు వేచి చూసి, అంటే ప్రపోజల్ని బ్రేక్ చేసుకోకుండా మీరు పోస్ట్ పోన్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చేయాలనుకున్న వ్యాపార ఒప్పందాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీరు రిమూవ్ చేయకుండా పోస్ట్ పోన్ చేసుకోండి, ఆపుకోండి. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామిలో సరైన సహకారం కూడా లోపించిందేమో అనేటువంటి సమస్యలు వస్తాయి. వాటిని సంయమనంతో పాటించండి. విద్యార్థులకైతే మంచి సమయం ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మంచి మంచి అధ్యయనాలకు కూడా మీకు ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కొత్త విద్యను కూడా మీరు ఈ నెలలో నేర్చుకుంటారు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు కూడా మీరు పొందుతారు. కొంచెం కష్టపడితే చాలు, మీకు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. పరీక్షల్లో తొందరపాటుతో కూడా ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాల్సిన విషయం అయితే మాత్రమే విద్యార్థులు సూచించడం అయింది. ఓపికగా చాలా ప్రశాంతంగా పరీక్షలు రాయండి. చేసేటువంటి ఏ రకమైనటువంటివైనా సరే పాజిటివ్గా దేనికి అప్రోచ్ అవుతున్నాం అనేది చూసుకుని కనుక అప్రోచ్ అయితే మీకు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. కనుక ఓవరాల్గా జూలై నెలకి తీసుకుంటే మేజర్ పెట్టుబడులు కానీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కానీ దయచేసి ఈ మాసంలో చేయకుండా పోస్ట్ పోన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఏ రకమైన ఇబ్బంది లేదు. విద్యార్థులు వృద్ధిలోకి వస్తారు, అనుకూలమైన ఫలితాలు వస్తాయి, ఆఫీసర్ల సపోర్ట్ వస్తుంది. కనుక మీకు ఒక పక్కన ప్రశాంత వాతావరణంలో వింటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రము దానికి నో చెప్పకుండా పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అనే సూచన తెలియజేయడం జరిగింది. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుని మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నమస్కారం.